వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఈ రోజు డైలీ రొటీన్ లో ఇంకొక బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. సో ఈ రోజు సండే, ఇంకా తనకైతే డ్యూటీ ఉంది, పిల్లలకైతే స్కూల్ హాలిడే కదా. తినేసి అప్పుడు హ్యాపీగా బజ్జుకోండి. సాయంకాలం వచ్చిందా మిమ్మల్ని బయటికి తీసుకెళ్తానా? బయటికి తీసుకెళ్తే మీ కూరగాయలు స్కేటింగ్ షూ కొన్నాం మంచివి. తనైతే డ్యూటీకి వెళ్తాడు కదా, అందుకోసం అని చెప్పి పిల్లలకైతే చాలా జాగ్రత్తలు చెప్పేస్తూ ఉంటాడు అనమాట. నేను ఏదో టార్చర్ చేసినట్టు. ఇంకా తనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దలియా కిచిడి చేశాను, ఇంకా తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మా పిచ్చి రభస పిల్లలు అయితే ఏం చేస్తున్నారు చూసారా, మొత్తం కంఫర్ట్ డెటల్ అంతా వాళ్ళ దగ్గరే ఉంది, అంతా సోప్ పేపర్స్ చేసుకున్నారు. ఇంకా నేనైతే తిన్న సామాన్లు అయితే తోముతూనే ఉంటాము. ఇంకా సండే అయితే రెస్ట్ అనుకుంటాం కానీ సండేనే అస్సలకే రెస్ట్ ఉండదు అనమాట. సో ఇంకా ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ కోసం అయితే మటన్ చికెన్ కర్రీ అనమాట. సో మటన్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని 2 రకాలుగా మటన్ చేస్తాను. ఇంకొక పక్క అయితే రసం పెట్టేస్తాను. ఇంకా నాన్ వెజ్ అంటే రసం కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకా 3 చికెన్ మటన్ 2 విధాలుగా చేసేసి కొంచెం మటన్ బిర్యానీ, అలాగే మటన్ కర్రీ, అలాగే చికెన్ పకోడీ చేద్దామని చెప్పేసి అలా డివైడ్ చేసేసాను అనమాట. సో మరి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి కదా, సో అందుకోసం అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసుకొని 3 కూడా ఒకేసారి వేసేసి మటన్ బిర్యానీకి, మటన్ కర్రీకి, అలాగే చికెన్ పకోడీకి ఒకేసారి వేసేసి అన్నీ కూడా కలిపేసి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఈ లోపల రసం కూడా అయిపోతుంది, ఒక పక్క పకోడీ కూడా వేసేయచ్చు అని చెప్పేసి ఇంకా చికెన్ పకోడీ వేయడం అయితే స్టార్ట్ చేసేసా. ఇంకా ఈ ఆయిల్తోనే ఇంకా మటన్ కర్రీ, మటన్ బిర్యానీ కూడా తాలింపు పెట్టేయచ్చు. అందుకోసం అని చెప్పి ఈ విధంగా చేసిన తర్వాత ఇంకా ఇంట్లో వాషింగ్ మిషన్ అయితే బట్టలు వేసాను. మొత్తం సండే అనుకుంటాం కానీ అస్సలే ఖాళీ ఉండదు. బెడ్షీట్లు, ఇంకా టవల్స్, ఇంకా మొత్తం ఇవన్నీ తీసేసి నీట్గా అన్ని వాషింగ్ మిషన్ వేసిన తర్వాత బయట ఆరేద్దామంటే వర్షం పడుతూ ఉంటుంది, గాలి అసలు విపరీతమైన చిరాకు వస్తుంది ఈ బట్టలతో. ఇంట్లో వేస్తే ఆరవు, బయట వేస్తే గాలి. సో అలా అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలు అయితే దీన్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నారు. ఇదంట జారుడు బల్ల అంట. సో అందుకోసం అని చెప్పి ఇంకా దీనిలో నుంచి ఆడుకుంటూ ఉన్నారు. ఆడితే పర్వాలేదు కానీ ఏమైనా పడిందంటే కనుక ఇంకా నా పని అయిపోయింది. సో అలా ఇంకా ఫ్రూట్స్ టైంకి మా పిల్లలకి ఫ్రూట్స్ కూడా ఇచ్చేసాను. ఇంకా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట మ్యాంగో అంటేనే. సో ఇంకా ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా కూడా మ్యాంగో 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 అని పిచ్చి అయిపోతూ ఉంటారు. ఆ సీజన్ అయిపోయిందంటే మరి ఇంకా మర్చిపోవాల్సిందే. కాబట్టి ఉన్నప్పుడే ఇష్టంగా తినేయడం చాలా మంచిది. అందుకోసం అని చెప్పి వాళ్ళకి ఏది ఇష్టమైతే అది ఇచ్చేసి ఇంకా ఆల్రెడీ చికెన్ పకోడీ అయిపోయింది, మటన్ బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా కొంచెం రైస్ అయితే రసం చేశాను కదా, ఇంకా పిల్లలు ఒకవేళ తినాలనిపించినా కూడా రసం రైస్ అయితే పెడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయా. ఒక సైడ్ అయితే రైస్ అయిపోతుంది, అలాగే మటన్ ములంకాడ కర్రీ కూడా అయిపోయింది. సింపుల్గా ఇలా వంట అయితే అయిపోతూ ఉంటుంది. నాది సగం వరకు అయితే కుక్కర్లోనే అయిపోతుంది. ఇంకా మా పిల్లలు అయితే చదవడం స్టార్ట్ చేశారు. వంట అయిపోయింది కదా, సో ఇంకా అలా కాసేపు చదివిద్దామని చెప్పేసి ఇంకా బుక్స్ తీపించేసి వాళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్ తినిపించేసి ఇంకా మా వర్షి సంగతి తెలిసిందే కదా, టైంకి పడుకుని పోతుంది. ఇంకా వాళ్ళ డాడీ అయితే డ్యూటీ నుంచి వచ్చినప్పటికీ ఇంకా చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాం కదా, సో అందుకోసం అని చెప్పి బయటికి రెడీ అయిపోవడానికి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా మా వర్షితతో వాళ్ళ డాడీకి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. దాన్ని అసలు ఎవరు టచ్ అయినంత వరకు టచ్ చేయదు. ఎవరినైనా వన్స్ కొట్టామా ఇంకా అస్సలు ఆగదనమాట, ఫుల్గా కొడుతూనే ఉంటుంది. చాలా ఎలకలా ఉంటుంది కానీ చాలా బలం. ఇంకా వాళ్ళ డాడీతో అలా ఆడుకొని కాసేపు అయిపోయిన తర్వాత ఇంకా బయటికైతే ఊరిమే తిరగడానికి స్టార్ట్ అయిపోయాం. బ్యాక్ అయితే ఒక 2-3 టైమ్స్ అయితే ఈ మాల్కి వచ్చాము. బట్ తర్వాత అలా బంద్ చేస్తాము. ఆల్రెడీ చూసిందే కదా ఏం వెళ్తామని చెప్పేసి. ఇంకా వెళ్ళిన తర్వాత మరి కంట్లో ఇంకా స్కేటింగ్ షూ పెడితే ఆగుతుందా, అస్సలే ఆగదు. ఇంకా మొత్తానికి ఆ స్కేటింగ్ షూ వేసేసి ఇంకా నడవడం రాకపోయినా కూడా నడిచేస్తూ ఉంది. కానీ కాస్ట్ అయితే ఒక టూ మచ్గా లేవు. ఇంకా నార్మల్ షూ 1700-1800 ఉన్నాయి. ఇంకా దానికి అన్నీ కావాలి అంటే మొత్తం ప్యాకేజ్ వచ్చేసి 4000, 5000 అలా ఒక్కొక్క లెగ్ని బట్టి ఒక్కొక్క కాస్ట్ అలా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా మా పెద్దదానికి కొంటే మా చిన్నదాయి ఊరుకుంటుందా, ఇంకా దానికి కూడా కావాలంట. సో ఇంకా అలా ఇద్దరు కూడా ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేసాము. ఇంకెంతకీ ఆ షూ కొన్నామా లేదని నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకా అలా బయటికి వచ్చేసిన తర్వాత మా రిషితో వచ్చిన తర్వాత మనీ ఖర్చు చేయకుండా ఎలా ఉంటుంది, ఇంకా ఐస్ క్రీమ్ కనిపించింది. ఇంకా ఐస్ క్రీమ్తో ఫన్ గేమ్ ఆడతా అని చెప్పేసి ఇంకా ఫన్ గేమ్లో బాగా మునిగి తేలిపోయింది. ఇంకా మంచిగా ఆడింది. ఇంకా ఆడిన తర్వాత వాడికి ఒక 200 రూపాయలు చదివించేసి వచ్చేసాం. ఇంకా వచ్చిన తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళాము. సండే మార్కెట్ అంటే కంపల్సరీగా వెళ్ళాల్సిందే. ఆల్రెడీ మీరు చాలాసార్లు వీడియోస్లో చూసే ఉంటారు. ఇంకా దానికి ఏదైనా కావాలి అంటే ఇచ్చేస్తే మేము మార్కెట్ చేసుకోగలం.
సో అందులో ఇప్పుడు టైం అయితే 10:30 అయిపోతుంది. సో ఫాస్ట్‌గా మార్కెట్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే రేపు మార్నింగ్ పిల్లలకు కూడా స్కూల్ ఉంటది కదా! సో అందుకోసం అని చెప్పేసి నేనేమైనా తగ్గుతానా? నాకు కావాల్సినవి నేను కొనుక్కుంటూ ఉన్నాను. మా హస్బెండ్‌కి కావాల్సినవి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉన్నాడనమాట. సో ఫైనల్‌గా ఇంకా ఇంతకీ ఏం తీసుకున్నాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అలాగే మరి మీకు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.